శేఖర్ భాష గారు, ఇప్పుడు 'ఐబొమ్మ రవి' గారు నిన్న విడుదలవ్వడం జరిగింది. సో, అప్పుడు మనం చూసుకున్నట్లయితే అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే యాటిట్యూడ్‌గా సమాధానం ఇవ్వడం జరిగింది. నేను ఏ రవి అంటూ మైక్ దగ్గర మాట్లాడడం జరిగింది. సో, ప్రెజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న విడుదలైనప్పుడు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో, మాట్లాడకపోవడానికి మెయిన్ రీజన్ ఏముందంటారు? సో, ఏమైనా మేబీ కోర్టు బెయిల్ వాళ్ళు బెయిల్ కండిషన్స్లో కూడా ఉండుండొచ్చు. ఓకే. మీడియాతో మాట్లాడకూడదు అట్లా ఏమైనా ఉండుండొచ్చు. హ్మ్. కానీ కొంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే హ్మ్. ఐబొమ్మ రవి లోపల ఉన్నాడు, హ్మ్. కానీ పైరసీ సినిమాలన్నీ బయట ఉన్నాయి కదా, అవును. ఏం ఉపయోగం? హ్మ్. ఇంకా మూవీ రూల్స్ నడుస్తూనే ఉంది. హ్మ్. ఇరాదా నడుస్తుంది కొత్త వెబ్‌సైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అంటే దీన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. అవును. సో ఎవరో ఒకరిని లోపలేశారు, లేకపోతే దానివల్ల ఏ రకమైన ఉపయోగం కనిపించలేదు. అంటే చేసేవాడిని పట్టుకునే కన్నా చూసేవాడిని పట్టుకుంటే బెటర్ ఏమో. చేసే వాడిని పట్టుకోవడం కూడా అవసరం లేదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హ్మ్. నువ్వు ఏకంగా సైట్ని బ్లాక్ చేయి, ఇండియాలో ఎక్కడా పని చేయకుండా. హ్మ్. చాలా సింపుల్ పని. హ్మ్. ఎందుకు చేయట్లేదు? $1 మిలియన్ క్వశ్చన్. హ్మ్. అంత కష్టమా? అంత కష్టమా? హ్మ్. అంటే ఎవడో శత్రుదేశం వాడు ఎవడో తుపాకులు పట్టుకుని ఇండియాకి వస్తే జవాన్లు అడ్డుకుంటారు మన వాళ్ళు సైనికులు అక్కడ. దానికోసం ఒక కంచి ఉంది. హ్మ్. మరి ఎక్కడో ఒక వేరే దేశంలో ఒక వెబ్సైట్ పెట్టి అది ఇండియాలోకి వచ్చేట్టు చేస్తే దాన్ని అడ్డుకోలేడానికి మనకి సైబర్ సైనికులు లేరా? హ్మ్. ఉన్నారు. కానీ ఎందుకు చేయట్లేదు? హ్మ్. ఏమవుతుందంటే ఈ సినిమా వచ్చేటప్పటికి ఏదైనా కొత్త సినిమా వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఇదిగో 2 రోజులు ఆపుతా ఇది రాకుండా, ఎంత ఇస్తావు? వారం రోజులు ఆపుతా, ఎంత ఇస్తావు? హ్మ్. బిజినెస్ ఇది. ఓకే. కోట్లు కోట్లు అడుగుతున్నారట. హ్మ్. అంటే దట్ అగైన్ డిపెండ్స్. ప్రతి సినిమాకి అడగరు. ఓకే. చిన్న సినిమాలకు ఒక రేటు, పెద్ద హీరోల సినిమాలకు ఒక రేటు, అలా వాళ్ళు ఒక మెనూ కార్డ్ పెట్టుకుంటారు. ఓకే. మరి దీంట్లో ఎవరికైనా షేర్లు వెళ్తున్నాయా? అంటే నిజంగా 'ఐబొమ్మ రవి' వెనక ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు అనైతే ఒక టాక్ వినిపిస్తుంది. అది నిజమేనంటారా? ఇండస్ట్రీ వాళ్ళు అంటే హ్మ్. ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేసే హ్మ్. ఎవరైనా కావచ్చు, మేకప్ మెన్లు కావచ్చు, లైట్ మెన్లు కావచ్చు, హ్మ్. ఆ సినిమాలో పనిచేసి వేరే సినిమాకి వెళ్ళొచ్చు, ఆ సినిమా మీద కోపం ఉండాలి ఈ సినిమాలో చేయొచ్చు, లేకపోతే ల్యాబ్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, హ్మ్. ఎవరైనా అవ్వచ్చు. దానికి ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్ జాబ్ కాదు, వాళ్ళు ఏం సైనికులు కూడా కాదు. అవును. ఇది వెరీ అనార్గనైజ్డ్ సెక్టర్. హ్మ్. ఉంటే ఉండొచ్చు, దాంట్లో పెద్ద వింత ఏమీ లేదు. ఏ సహకారాలు లేకుండా కొన్నిసార్లు అంటే సినిమాల్లో హాల్లో తీసేది వేరు, హ్మ్. ఇక్కడ డైరెక్ట్గా తీసేది వేరు. ఇండస్ట్రీ వాళ్ళ సహకారం కన్నా సినిమా హాల్ వాళ్ళ సహకారాలు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ జనరల్గా వచ్చేవన్నీ కూడాను కెమెరా ప్రింట్సే కదా. హ్మ్. మామూలు కొత్త ప్రింట్ మీన్ యాజ్ ఇట్ ఈస్గా అత్తారింటికి దారేది అటువంటి వాటిలో మాత్రం ఇటువంటివి తప్పులు దొరినాయి. ఓకే. బట్ స్టిల్ ఇక్కడ చాలా క్లియర్ కట్గా పోలీసులు నిజంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయాలి అంటే, ఒక కాజ్ కోసం మీరు చేస్తున్నారంటే, ఈ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరినీ కూడా మీరు రక్షించాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి? బ్లాక్ చేయండి మూవీ రూల్స్ని. ఇది చెప్పిన ఇరాదానే దాన్ని కూడా బ్లాక్ చేయండి. మీరు బ్లాక్ చేయరు. ఎందుకు? ఎందుకంటే పోలీసు వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్కి ప్రొడ్యూసర్ల కన్నా, డిస్ట్రిబ్యూటర్ల కన్నా సామాన్య ప్రజలు ఎక్కువేమో. పాపం వాడు 200-300 పెట్టి టికెట్లు కొనుక్కొని ఏం వెళ్తాడులే, వాడు ఇలా చూసుకుంటారని చెప్పి వాళ్ళు వదిలేస్తున్నారా? అదే చేస్తున్నారా? అంతే కదా. ఇక్కడ ఇంకా వేరే ఏముంది? ఆపాలనుకుంటే మిమ్మల్ని ఆపుతున్నది ఏంటి? ఈ సైట్లని బయట రాకుండా చేయాలి. నీతోనే ఆగేనా బిలహరి సంగీతం అని ఒకటి ఉంది. అలా ఈ ఐబొమ్మను పట్టుకుంటే ఆగిపోయిందా? ఏమి లేదుగా. చెయ్యి అక్కడే ఉంది, చెంప మాత్రం పగిలిపోతుంది అన్నట్టుగా ఆయన జైల్లోనే ఉన్నాడు, ఇక్కడ సినిమాలన్నీ రిలీజ్ అయిపోతున్నాయి వీటిల్లో. సో ఇక్కడ నిజమైన గవర్నెన్స్ కొరవడింది. పోలీసులు వాళ్ళ సైబర్ సెల్స్ ఏం చేస్తున్నాయి, ఇవి ఎందుకు ఆపట్లేదు? ఇప్పుడు కూడా చూడండి, చక్కగా అన్ని సినిమాలు కనబడుతుంటాయి. మేబీ పాపం పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీ వల్ల వాళ్ళు 24 గంటల సర్వీస్లో ఉండాల్సి వస్తుంది. సినిమాకి వెళ్ళి చూసే టైం ఉండకపోవడం వల్ల చక్కగా ఇటువంటి సైట్స్లోనే చూసుకోవచ్చు, మనం ఎందుకు వెళ్ళాలి అంత దూరం, ఇవి కూడా బ్యాన్ చేసుకుంటే మనం ఎట్లా చూస్తాం ఈ సినిమాలను వాళ్ళు వదిలేస్తున్నారా?
అది కూడా ఐబొమ్మ రవి గారిని అరెస్ట్ చేసిన 2 డేస్కే ఎస్బీఐ వెబ్సైట్లో మూవీస్ రావడం జరిగింది. సో ఓన్లీ ఐబొమ్మ రవి ఒక్కరే ఇదంతా చేస్తున్నారంటారా, వెనక ఇంకెవరైనా టీం ఉన్నారనుకుంటున్నారా? ఇప్పుడు ఐబొమ్మ రవి కాకపోతే ఇంకొకటి చేస్తాడు, ఇది ఒక మోడల్. ఓకే. ఇప్పుడు ఇల్లు ఇలా కట్టాలని తెలుసుకున్న తర్వాత వీడు కాకపోతే ఇంకోటి కడతాడు, ఏముంది దాంట్లో. ఐబొమ్మ రవి పోతే అమ్మాయి ఒక కాంపిటేటర్ తగ్గాడు, మనం చేసుకుందాం, ఇంకోటి దిగుతాడు. వీళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్ లేకపోతే రకరకాల యాడ్స్ వస్తుంటాయి కదా, ఆ యాడ్స్ నుంచి రెవెన్యూ వస్తూ ఉంటుంది. దీనికి తోడు వీటికన్నా పెద్ద రెవెన్యూ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, ఇగో 2 రోజులు ఆపుతా, 3 రోజులు ఆపుతా, ఆడియోని అంటే మెనూ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఆడియోని బాగా డిస్టార్ట్ చేసి వేస్తాం, హెచ్డి ప్రింట్ కాదు, ఆడియో బాగా మఫుల్డ్గా వచ్చేట్టు వేస్తాం. చూస్తారు కానీ వాళ్ళకి సరిగ్గా ఉండదు, క్వాలిటీ బాగాలేదు అని చెప్పి తీసేస్తారు కొంతమంది. లేకపోతే వీడియో ఇంకా కొంచెం బ్లర్రీగా షేకీగా పెడతాం, ఇదొక మెనూ. ఇంకా బాగా క్లియర్గా ఉంటుంది ఈ ప్రింట్ ఏది రిలీజ్ చేయమంటావు, దీనికి ఈ రేటు, దీనికి ఈ రేటు, దీనికి ఈ రేటు, అసలు కంప్లీట్గా రిలీజ్ చేయొద్దంటావా, లేకపోతే దానికి ఇంకో రేటు. బిజినెస్ పాపం అంటే అగైన్ ప్రొడ్యూసర్ పాపం అనుకుంటే పాపమే ఒక రకంగా. అంత కష్టపడి అంత తీసిన తర్వాత వీళ్ళ చేతుల్లో బాబు నువ్వు ఆపరా బాబు. నిజంగా ప్రొడ్యూసర్కి ఎవరిని అడగాలి? పోలీసులను అడగాలి. పోలీసుల్ని ప్రతి సినిమాకి అడుక్కోవాలా? ఎందుకు? సైట్ని నువ్వు బ్యాన్ చేయొచ్చుగా. ఈ సైట్ బ్యాన్ చేస్తే ఇంకోటి వస్తుంది, బ్యాన్ చేయి, ఇంకోటి వస్తుంది, బ్యాన్ చేయి. లేదు, చూసేవాళ్ళు ఎవరో పట్టుకుని వాళ్ళని లోపలే నలుగురిని. మీకు భయం వేసింది కదా. సో ఈ 2 రకాలుగా కూడా చేయొచ్చు ఎన్ఫోర్స్ చేయాలనుకుంటే. ఇప్పుడు ఈ గ్యాంబ్లింగ్ సైట్స్ ఉన్నాయి కదా, ఈ సైట్స్ని బ్యాన్ చేయడం ఒక రకంగా ఇదైతే, ఇంకో రకంగా అమ్మో ఇది ఆడుతున్నామని తెలిస్తే మన పోలీసులు పట్టుకెళ్తారు, అలా కూడా 2-3 కేసులు పెట్టారు. సో అలా పట్టుకున్నా కూడా అమ్మో మళ్ళీ పట్టుకుంటారనే భయంతో అవి రావు. సో ఐబొమ్మ అనే పర్సన్ పెద్ద హ్యాకర్, ఇతని దగ్గర చాలా మందివి కొన్ని డేటా ఉంది, దానికోసమే భయపడి బెయిల్ ఇచ్చేశారు అని చాలా మంది చెప్తున్నారు. ఇది నిజమేనండి? దానికోసం భయపడి బెయిల్ ఇచ్చారా, దానికోసం లోపలేసారా? అంటే దానికోసం లోపల వేసి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు మన సైబర్ సెల్స్, నాట్ జస్ట్ హైదరాబాద్, ఇండియా మొత్తం కూడా ఇది ఇంత చక్కగా నడుస్తుంది. 3 పూల అరకాయల బిజినెస్ లాగా ఎవ్వడా ఆపట్లేదు. హిందీ సినిమాలు కూడా ఏమీ మినహాయింపు కాదు. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్ని చోట్ల ఇది చక్కగా వెబ్సైట్లో రిలీజ్ అయిపోతున్నాయి. అన్ని భాషల సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. తమిళ్ లేదు, తెలుగు లేదు, హిందీ లేదు, ఎవ్వడా ఆపట్లేదు. మన పోలీసులే అనుకుంటే తమిళనాడు పోలీసులు అంతే, తమిళ రాకర్స్ కూడా ఉంది ఒకటి. అలాగే బాలీవుడ్లో పోలీసులు అంతే. బొంబాయి పోలీసు లేదు, చెన్నై పోలీసు లేదు, ఏపీ లేదు, తెలంగాణ లేదు. ఎవ్వరు కూడా ఏమి చేయకుండా చేష్టలుడికి చూస్తుంటారు. అరే మీరు వాళ్ళని పట్టుకోవడం పక్కన పెట్టండి, ఇది ఆపితే ప్రొడ్యూసర్ సేఫ్ కదా. ఇప్పుడు ఐబొమ్మను రవి పట్టుకోవడం వల్ల ఏ ప్రొడ్యూసర్కి లాభం వచ్చింది? ఎవరికి రాలేదు. నిజానికి ప్రొడ్యూసర్కి మీరు లాభం చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి? ఐబొమ్మ రవిని కాదు, ఐబొమ్మను ఆపండి. అది అది ఆపడానికి వాడిని పట్టుకోవాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా సైబర్ సెల్లో మీరు బ్లాక్ చేయొచ్చు. చేయరు. ఎందుకంటారు? అదే ఇందాక అదే డౌట్ వచ్చింది నాకు. అంటే ఈ పోలీస్ ఆఫీసర్ల బిజీ షెడ్యూల్లో సినిమాలు చూడలేకపోతున్నారు కదా, అది ఫోన్లో చూసుకోవాలని దానికి వాళ్ళు ఏమైనా ఇటువంటి ఏమైనా చేస్తున్నారా? చాలా సింపుల్ ప్రొసీజర్ కదా. కొన్ని సైట్స్ చూడండి, ఎప్పటికీ దొరకవు. ఓకే, వాళ్ళు మూవీస్ చూసుకోవడం కోసం ఊరికే అంటున్నాను, జస్ట్ క్రిటిసిజం అంతే. అది అంటే వాళ్ళు చెయ్యాలి. నిజంగా మీకు ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్ని బతికించాలి, మూవీ ఇండస్ట్రీని బతికించాలనుకుంటే మనుషులు వదిలేయండి, సైట్లను బ్లాక్ చేయండి. మీకు చెప్పండి, ఈ ప్రొడ్యూసర్కి ఏం తెలుసు కదా ఎలా సేవ్ అవుతారు వాళ్ళు. సైట్ బ్లాక్ చేస్తేనే మనిషిని పట్టుకుంటేనా? అసలు ఐబొమ్మగా రవి చేసింది తప్పు అంటారా మీరు? ఎవరు చేసినా తప్పే. అసలు ఏ రకంగా ఇప్పుడు అదే సినిమాలో పక్కో ట్యూన్ దెబ్బడానికి నువ్వెవడు రా అంటే ఎవడో ఒక ట్యూన్ చేస్తాడు, అది తీసుకొచ్చి లిరిక్ మార్చేసి ఇది నా ట్యూన్ అని చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? నువ్వు చెయ్యాలంటే చక్కగా మంచి ఉద్యోగం చేసుకో, గౌరవంగా సంపాదించుకో. అదేమి ఇలా రాబిన్ హుడ్ లాగా ఉన్నవాడిని కొట్టు, లేనివాడికి పెట్టు అంటే తప్పు చేసిన వాడిని కొట్టు. ఉన్నవాడు అంటే బేసిక్లీ తప్పు చేసిన వాడు కాదు కదా. ట్యాక్సీలు కడుతూ పద్ధతిగా బతుకుతూ వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు, బతుకుతున్నారు. కానీ ఇక్కడ జనాలకి ఒక్క మంట ఏంటంటే
మీ సినిమాల రేట్లు విపరీతంగా పెంచేశారు, సామాన్యుడిని అడ్డి విరగొట్టే రేంజ్కి మీరు తీసుకెళ్ళిపోయారు. సో మేము ఎలా చూడాలి సినిమాలు? అది కూడా పాయింటే. సో వీళ్ళు అది కూడా కన్సిడర్ చేయాలి. అది కన్సిడర్ చేసి కాస్త రేట్లు కూడా తగ్గిస్తే జనాలు థియేటర్లకు వస్తారు అనేది ఉండాలి. ఇవాళ రేపట్లో ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే సినిమా ఒకప్పుడు 100 రోజులు 50 రోజులు ఆడిన సినిమాలు 200 రోజులు 500 రోజులు షోలే లాంటివి. కానీ ఇక్కడికి వస్తే ఏమైంది, ఇప్పుడు వారం రోజులు కూడా ఒక సినిమా చూడాలి. పెద్ద ప్రభాస్ సినిమా అయినా సరే మహా అయితే ఒక వారం 2 వారాలు కనబడుతుంది. ఈ లోపలే కలెక్షన్లు హడావిడి అంతా. ఏమైంది అంటే ఇది. ఇప్పుడు ఐబొమ్మ రవి గారికి అని కాదు కానీ ఎవరికైనా బెయిల్ వస్తే ప్రెజెంట్ మనం వీక్లీ వన్స్ వెళ్ళి సైన్ చేయాలి, ఓకే. బట్ ఇప్పుడు ఐబొమ్మ రవి గారిని ప్రతిరోజు నాంపల్లి కోర్టుకు వెళ్ళి సైన్ చేయాలి అని ఉంది. కండిషన్స్ డిఫర్ అవుతాయి. ఇది కూడా ఎక్కువ రోజులు ఉండదు, ఒక పర్టికులర్ పీరియడ్ వరకు పెడతారు. ఒక 1 or 2 months, 8 weeks అలా పెడతారు. అయిపోయిన తర్వాత ఉండదు. తర్వాత కోర్టులో కేసు వచ్చినప్పుడు చూసుకోవడం. అంటే ఇప్పుడు ఇతను పెద్ద హ్యాకర్ అంటున్నారు కాబట్టి చాలా మంది ఇతను వైఫై యూజ్ చేయాలన్నా పోలీస్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి అని చాలా మంది అంటున్నారు. ఇది నిజమేనా? ఈయన వెనకాల ఒక కానిస్టేబుల్ని పెడితే ఎప్పటి పోలీసులు ఏమి. ఓకే. సో ఈయన లొకేషన్ ట్రాక్ చేయడానికి ఈయన ఒంట్లో ఏదైనా చిప్పులు అట్టడం ఏం పెట్టరు. ఈజ్ ఫ్రీ. అంటే సంతకం మాత్రమే పెట్టాలి అంతే ఆయన లైబిలిటీ వచ్చి. అండ్ వేరే దేశాలకు వెళ్ళిపోకుండా పాస్పోర్ట్ తీసుకొని ఉంటారు. అంతేగాని జనరల్గా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మేబీ నేను చూడలేదు బెయిల్ కాపీ, మా అయితే ఒక 6-7 weeks రోజు వచ్చి పెట్టాలని ఉంటారు. జనరల్గా వీక్లీ ఉంటుంది. ఐ డోంట్ నో డైలీ అని పొరపాటున రాశారా నిజంగా రాశారో తెలీదు. బట్ ఒకవేళ మేబీ ఆ కండిషన్ కూడా పెట్టచ్చేమో. సో అయిపోతుంది ఒక 2-3 నెలల తర్వాత. అప్పుడు కోర్టుకి హీరింగ్కి వచ్చినప్పుడు చూసుకోవాలి. ఆ కోర్టుకి హీరింగ్ ఎప్పుడు వస్తుందో, సంవత్సరం తర్వాత వస్తా, 2 ఏళ్ళ తర్వాత వస్తా, లేకపోతే ప్రతి కేసులాగా 24 ఏళ్ళు పడుతుందా, హూ నోస్. ఇంకా దట్స్ ద వే దీస్ లాస్ గో అంతే. సో మొత్తానికి ఐబొమ్మ రవి లోపల ఉన్నా బయట ఉన్నా ఒకటే పొజిషన్ అంటారు. అంతే కదా, లోపల ఉన్న వేస్టే అంటారు. అదేదో సినిమాలో చెప్తారు కదా, కొంచెం అమ్మాయికి ఒంట్లో సరిగ్గా లేదండి చూడండి అని చెప్పి అంటే ఏముందండి 3 రోజులు మీరు తీసుకురండి 3 రోజులు ఆయన తీసుకొస్తాడు అన్నట్టుగా. ఆయన బయట ఉంటే ఏంటి లోపల ఉంటే ఏంటి, మీ సినిమాలు అయితే అందుబాటులో ఉన్నాయి అందరికీ. చేయాల్సింది చేయకుండా ఇది విండి పట్టుకున్నాను కాబట్టి అది కాదు. సో ఇది మొత్తానికి చేయాల్సింది సైబర్ క్రైమ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు. సైట్స్ని బ్లాక్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.